2 ఎకరాలు కౌలుకి తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తానని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచపల్లిలో ఇంటింటికి రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు అధిక పెట్టుబడులు పెట్టకుండా సేంద్రియ వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ పరంగా గురజాల నియోజకవర్గంలో అన్ని విధాలుగా రైతులకు తోడ్పాటు అందిస్తామని ఎరపతినేని తెలిపారు. ప్రజల ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, కొర్రెలు, జొన్న, సజ్జ లాంటి పంటలు పండించాలని రైతులకు సూచించారు. అందుకని మనందరం కూడా ఒకటి చేయాలి. మీరు నాకు ఒక 2 ఎకరాల పొలం ఎక్కడన్నా కౌలుకి ఇప్పిస్తే నేను కూడా ప్యాడీ కానీ, కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, అదేవిధంగా పాలు, గొర్రెలు, మేకలు, పాడి గేదెలు ఇవన్నీ పెట్టుకుంటే ఏంటంటే మన ఇంట్లో మన కంట్రోల్లో ఉంటాయి. ఎవరో ఎక్కడో పండించిన దాంట్లో ఏమన్నాయో మనం తినే బదులు మన పురుగుమందుల శాతం లేకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా మనం చేసుకున్నట్లయితే మనం కూడా చేయొచ్చు. మంచి ఆవులను కూడా పెంచుకోవచ్చు, ఆవులను పోషించాలి, అది మన సంప్రదాయం కూడా. అదేవిధంగా ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే పొంగనూరు ఆవులు, నాటుకోళ్ళు, ఇవి మన ఇక్కడ కిసాన్ మేళా పెట్టాం. కిసాన్ మేళా పెడితే దాచపల్లి మార్కెట్ యార్డ్లో రాష్ట్రంలో ఎవరు పెట్టలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విధంగా మరి అగ్రికల్చర్, హార్టికల్చర్, అదేవిధంగా మరి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా, డైరీ డెవలప్మెంట్ కానీ, అన్ని పౌల్ట్రీ కానీ అన్ని డిపార్ట్మెంట్లు వచ్చాయి.